ఇవాళ రైతు భరోసా అభిప్రాయ సేకరణ కార్యక్రమం ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి వనపర్తి ఐడిఓసి సెంటర్లో సమీక్షా సమావేశం జరుగుతుంది. మంత్రులు జూపల్లి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగిరెడ్డితో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి 14 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 5 జిల్లాల కలెక్టర్లతో సమీక్ష కొనసాగుతుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి రైతు భరోసా కోసం 5 జిల్లాలకు సంబంధించి సమీక్షా సమావేశం ఈ రోజు వనపర్తి జిల్లా ఐడిఓసి సెంటర్ లో ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మల్లు బట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో దుద్దిల్ల శ్రీధర్ బాబు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో పాటు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, 14 మంది ఎమ్మెల్యేలు మరియు జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు 5 జిల్లాల కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేశారు. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గారు కూడా హెలికాప్టర్లు ఇప్పుడే ల్యాండ్ అయ్యారని చెప్పి ఈ రైతుకు సంబంధించి భరోసాపై ఉమ్మడి జిల్లా రైతాంగంతో అధికారులతో పూర్తి స్థాయి సమీక్ష అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి 10:30 గంటలకు ప్రారంభమై ఈ సమీక్ష సమావేశం మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా కొనసాగుతుందని చెప్పవచ్చు. దీనిపై అయితే గత ప్రభుత్వం ఏదైతే రైతు బంధుకు సంబంధించి పూర్తి నిధులు దుర్వినియోగం కారణం చేత రైతు భరోసా నిజమైన రైతులకు అందించాలన్న లక్ష్యంతో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుందని చెప్పొచ్చు. మరోవైపు దీనికి సంబంధించి కమర్షియల్ ల్యాండ్ ఏదైతే రియల్ ఎస్టేట్ సంబంధించి కమర్షియల్ ల్యాండ్, ఆ తర్వాత ఐటీ కట్టే వాళ్ళకి, ఉద్యోగస్తులకు, ప్రజాప్రతినిధులకు ఈ రైతు భరోసా కార్యక్రమం ఏదైతే ఉందో అది తీసివేయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఉందని చెప్పొచ్చు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకే ఏదైతే రైతు భరోసాను పక్కా ప్రణాళికతో నిజమైన రైతులకు, వ్యవసాయం చేసే రైతులకు అందించాలన్న లక్ష్యంతో ఈ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 23 వరకు ఈ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ఖమ్మం నుంచి స్టార్ట్ అయిన ఈ రైతు సమీక్షా సమావేశం సంబంధించి ఇది 3వ సమీక్షా సమావేశం. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి 5 జిల్లాలకు సంబంధించి వనపర్తి ఐడిఓసి సెంటర్లో ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఏదైతే రైతులకు సంబంధించి అభిప్రాయాలు, తర్వాత అధికారుల సూచనలు, తర్వాత ప్రభుత్వం ఏ మేరకు, ఎంత మేరకు, తర్వాత ప్రభుత్వ పనితీరు ఎలా ఉండబోతుందో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలతో చెప్పనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సమీక్షా సమావేశానికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయి ఏర్పాటు ఈ సమీక్ష సమావేశం మొదలైతే మనం చూడొచ్చు. మంత్రులను కూడా భారీ ఏదైతే ర్యాలీతో అయితే ఐడిఓసి సెంటర్లకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఏదైతే కౌలు రైతులకు, ప్రత్యేకంగా కౌలు రైతులకు సంబంధించి ఏదైతే ఒక అభిప్రాయానికి ప్రభుత్వం రానుంది. కౌలు రైతులకు కూడా ఈ రైతు భరోసా అమలు చేయాలన్న లక్ష్యంతో కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆ మేరకే ఈ రైతు సమీక్షా సమావేశంలో కూడా పూర్తి స్థాయి ఏదైతే కౌలు రైతులను కూడా పరిగణలోకి తీసుకొని వారికి కూడా పూర్తి స్థాయి రైతు భరోసా అందించాలన్న లక్ష్యంతో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పొచ్చు. మరోవైపు ఏదైతే ఇంతవరకు కమర్షియల్ ల్యాండ్స్ మీద ఏదైతే ఉద్యోగస్తులు కానీ తీసుకున్నారో అవి రిటర్న్ ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వం జీవో జారీ చేసిన నేపథ్యంలో ఈ రైతు ఏదైతే భరోసా సంబంధించి పూర్తి స్థాయి రైతులకు, రైతాంగానికి అందించాలనే లక్ష్యంతో కూడా పూర్తి స్థాయి నిజమైన రైతులకు అందించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ కట్టుబడి ఉందంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఈ రైతు సమీక్ష సమావేశం కూడా కొంత ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పొచ్చు. అయితే దీనికి ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి 14 మంది ఎమ్మెల్యేలతో పాటు 2 ఎంపీలు కూడా ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. అయితే మనం చూస్తున్నాం మంత్రులకు కూడా ఘన స్వాగతం ఏదైతే ర్యాలీ ద్వారా ఏదైతే ఐడిఓసి సెంటర్లకు వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ రైతు భరోసా కార్యక్రమాన్ని ఏదైతే దీనికి సంబంధించి సమీక్షా సమావేశాన్ని ప్రారంభించన్నారు. పూర్తి స్థాయి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా పూర్తి స్థాయిని ఏదైతే సమీక్ష నుంచి రైతుల అభిప్రాయాలు, అధికారుల అభిప్రాయాలు, సూచనలు పూర్తి స్థాయిలో తీసుకొని ఒక నిర్ణయానికి వచ్చి రైతు భరోసాను పక్కగా అమలు చేయాలన్న లక్ష్యంతో అయితే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రయత్నిస్తుందని చెప్పొచ్చు. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకే తాము ఈ రైతు ఏదైతే భరోసాను సంబంధించి పూర్తి స్థాయి ఏదైతే నిజమైన రైతులకు అమలు చేయాలన్న లక్ష్యంతో కూడా పనిచేస్తామని, దానికి కట్టుబడి ఉన్నామని, దాంట్లో ద్వారానే ఈ రైతుల అభిప్రాయాలు తీసుకొని రైతు భరోసాను పక్కగా నిజమైన రైతులకు అమలు చేస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, అమ్మా న్యూస్, వనపర్తిని.